సంగాపురం గారికి ఈరోజు టైలర్స్ డే సందర్భంగా అధ్యక్షుడు రవీంద్ర గారు, ఉపాధ్యక్షుడు షాప్ గారికి, అదేవిధంగా మేరు సంఘ శ్రీనివాస్ గారు, అరుణ శ్రీనివాస్ గౌడ్ గారు, పెద్దలు రాజయ్య గారికి, కృష్ణ గారు, కిషోర్ గారు, శ్రీకృష్ణ గారు, నాగేష్, వెంకటేష్, శ్రీనివాస్, కె శ్రీనివాస్, శ్యామ్, హరి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి మేరు సంఘం పెద్దలకు, ఇదే వృత్తిని నమ్ముకున్నటువంటి మిగిలిన కమ్యూనిటీస్ వారికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈరోజు టైలర్స్ డే అంటే ఉజ్జయిని మహాకాళి దేవస్థానం ఏరియాలో పాన్ బజార్ ప్రాంతంలో కానీ లేకపోతే జనరల్ బజార్ కానీ మరి ఈ ప్రాంతంలో పునరుద్ధిని నమ్ముకొని తరతరాలుగా పరంపరగా ఇదే మా వృత్తి, మరి ఈ వృత్తిని నమ్ముకొని ఉన్నప్పుడు దసరా పండుగ వచ్చిందంటే ఆ రోజు మీ దగ్గర కొన్ని వందలాది మంది బట్టలు కుట్టించుకునేటువంటి సందర్భంలో ఆ బాంబే టైలర్ నేను ఆడొచ్చి కూర్చుంటుంటే ఆయనేమో కాక నేను సాయంత్రం ఇస్తా, పొద్దున ఇస్తా అంటే ఆ రోజు మాకు ఒరిజినల్గా మారుతిగిరిలో లింగయ్య గారు ఉండే, వాళ్ళ కుటుంబం కూడా పెద్ద కుటుంబం, 4 కొడుకులు ఉంటుండే. వాళ్ళ దగ్గర అంటే మా నాయన ఆడికి పంపిస్తుండే, మధ్యలో బాంబే టైలర్ దగ్గర నేను పోతుండే. అంటే అప్పుడు కలకలలు ఆడుతుండే, ఏ పండుగలు వచ్చినా కానీ మన టైలర్ షాప్ అనేది మీ దగ్గర కూడా ఒక్కొక్క షాప్లో 7, 8, 10 మంది పనిచేస్తుండే. కానీ కాలక్రమేణా అంత రెడీమేడ్ వ్యవస్థ వచ్చి ఈ రోజు ఏంటంటే పునరుద్ధిని ధ్వంసం చేసేటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు పరిస్థితులు ఉన్నాయి. సంగాపురం గారికి ఈరోజు టైలర్స్ డే సందర్భంగా అధ్యక్షుడు రవీంద్ర గారు, ఉపాధ్యక్షుడు షాప్ గారికి, అదేవిధంగా మేరు సంఘ శ్రీనివాస్ గారు, అరుణ శ్రీనివాస్ గౌడ్ గారు, పెద్దలు రాజయ్య గారికి, కృష్ణ గారు, కిషోర్ గారు, శ్రీకృష్ణ గారు, నాగేష్, వెంకటేష్, శ్రీనివాస్, కె శ్రీనివాస్, శ్యామ్, హరి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి మేరు సంఘం పెద్దలకు, ఇదే వృత్తిని నమ్ముకున్నటువంటి మిగిలిన కమ్యూనిటీస్ వారికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈరోజు టైలర్స్ డే అంటే ఉజ్జయిని మహాకాళి దేవస్థానం ఏరియాలో పాన్ బజార్ ప్రాంతంలో కానీ లేకపోతే జనరల్ బజార్ కానీ మరి ఈ ప్రాంతంలో పునరుద్ధిని నమ్ముకొని తరతరాలుగా పరంపరగా ఇదే మా వృత్తి, మరి ఈ వృత్తిని నమ్ముకొని ఉన్నప్పుడు దసరా పండుగ వచ్చిందంటే ఆ రోజు మీ దగ్గర కొన్ని వందలాది మంది బట్టలు కుట్టించుకునేటువంటి సందర్భంలో ఆ బాంబే టైలర్ నేను ఆడొచ్చి కూర్చుంటుంటే ఆయనేమో కాక నేను సాయంత్రం ఇస్తా, పొద్దున ఇస్తా అంటే
రోజు మాకు ఒరిజినల్గా మారుతిగిరిలో లింగయ్య గారు ఉండే, వాళ్ళ కుటుంబం కూడా పెద్ద కుటుంబం, 4 కొడుకులు ఉంటుండే. వాళ్ళ దగ్గర అంటే మా నాయన ఆడికి పంపిస్తుండే, మధ్యలో బాపేట దగ్గరికి నేను పోతుండే. అంటే అప్పుడు కలకలలు ఆడుతుండే, ఏ పండుగలు వచ్చినా కానీ మన టైలర్ షాప్ అనేది మీ దగ్గర కూడా ఒక్కొక్క షాప్లో 7, 8, 10 మంది పనిచేస్తుండే. కానీ కాలక్రమేణా అంత రెడీమేడ్ వ్యవస్థ వచ్చి ఈ రోజు ఏంటంటే పునరుద్ధరణ ధ్వంసం చేసేటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు పరిస్థితులు ఉన్నాయి.